హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే ఫస్ట్ టైం చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చికెన్ పకోడీ అయితే నేను యూట్యూబ్లో వీడియో చూశాను. సింపుల్గా ఉంది. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు హాఫ్ కేజీలో నేనైతే సగం చికెన్ తీసుకుంటున్నాను. సగం చికెన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి సగం మాత్రమే తీసుకుంటున్నాను. ఫ్రెష్గా చికెన్ అయితే కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అందులో కారం, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. నేను కార్న్ఫ్లోర్కు బదులు మైదా పిండి, బియ్యం పిండి వాడుతున్నాను. ఇక్కడ నేను ఏ స్పూన్ అయితే తీసుకున్నాను, మీరు హాఫ్ కేజీలో సగం చేస్తే మాత్రం నేను తీసుకున్న క్వాంటిటీలో మాత్రం తీసుకోండి. గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం. నేనైతే నిమ్మకాయలు హాఫ్ తీసుకున్నాను. మంచిగా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఆ పిండి మొత్తం చికెన్ పీస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ప్రిన్సీ అలా ఏందో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు చూస్తుంది అక్కడ కూర్చొని. మంచిగా ఒక్కొక్క ముక్కకి పిండి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనం చేసే ప్రాసెస్ మంచిగా రావాలి కాబట్టి మంచిగా కలుపుకోండి. నేనైతే ఒక ఎగ్ తీసుకుంటున్నాము. ఎగ్ కూడా అంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి మొత్తం పట్టాలి కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొద్దిగా మాత్రమే తీసుకున్నాను. లేదు మేము ఫస్ట్ టైం ట్రై చేసినా ఎక్కువ తీసుకుంటామంటే మీరు కూడా తీసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని నేనైతే పీసెస్ అందులో వేసేసుకుంటున్నాను. నేను అందులో వేసుకున్న వెంటనే అయితే కలుపుకోకూడదు. ఎందుకంటే పీసెస్కి ఉన్న పిండి మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఆగి తిప్పుకోవాలి. నేనైతే ఆయిల్ కూడా కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి అందులో మొత్తం మెల్ట్ అయిపోతుంది అనుకొని చెప్పి కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్. కానీ పర్లేదు, మెల్ట్ అవ్వకుండా సాఫ్ట్గానే అనిపిస్తున్నాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ముక్క మొత్తం ఉడికేట్టుగా చూసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ముక్క కొద్దిగా ఉడికిందనేసరికి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఇలా గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మంచిగా వేగాలి కదా, మళ్ళీ ముక్క పచ్చి పచ్చిగా ఉంటే మనం తినలేము, చేసిందంతా వృధా అయిపోతుంది. కాబట్టి కొంచెం మంచిగా కాల్చుకోండి. ఇట్లా పీస్ మొత్తం మెత్తగా మంచిగా గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోండి. మంచి రంగులోకి రావాలి, చూస్తేనే అసలు టెంప్ట్ అయిపోవాలి, అంత మంచిగా కాల్చుకోండి. తర్వాత మిగిలిన పీసెస్ కూడా ఒకటొకటిగా అందులో వేసేసుకొని చేసుకోవాలి. ఇంకా అంతే, ఏం లేదు, సింపుల్గా ఈజీ ప్రాసెస్ ఇది. నేను కూడా అసలు ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకు అంత పెద్ద వర్క్ లాగా ఏం అనిపించలేదు, చాలా సింపుల్గా అనిపించింది. ఏదో ఎట్లుంటుందో ఏందో చేయలేమో అని చెప్పి అనుకున్నా, బట్ అంత హార్డ్గా ఏం లేదు, సింపుల్ రెసిపీ ఇది. నాకు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి అంత పెద్ద కష్టం అనిపించలేదు. ఇలా మంచిగా వేగేంత వరకు ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇంకా మిగిలిన పీసెస్ కూడా అట్లనే వేసుకొని తీసేసుకోవడమే. మిగిలిన పీసెస్ కూడా ఒకటొకటిగా వేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇంత పెద్ద కష్టమైన పని ఏం లేదు, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా చేయండి కంపల్సరీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే. ఇంకా ఫైనల్గా పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేపుకొని అందులో వేసుకోవడమే, ఇంకేం లేదు.
చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, ఈజీగా ట్రై చేయండి. ఇక్కడైతే పచ్చిమిర్చి వేయగానే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, కొద్దిగా భయం అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంది, ఈజీగా రెసిపీ. ముక్క మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది, అసలు చాలా టేస్టీగా కూడా ఉంది. సూపర్ అనిపించింది నాకైతే, ఫస్ట్ టైం ట్రై చేసింది నేనేనా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీ ముందుకు వస్తాయి. బాయ్.